హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో మనందరం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే ఈ మధ్య రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో ఫుల్ అయిపోయినాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తరువాత కార్ల సేల్స్ అనేది చాలా విపరీతంగా పెరిగినాయి. మనకి యుఎస్ డేటా చూసుకున్నా, ఇండియా డేటా చూసుకున్నా, ఇండియాదైతే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. ఏది ఈ యొక్క ఎక్స్పోర్ట్ కానీ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతున్నాయి బాగా. అయితే దీంట్లో ఏంటంటే కీ పాత్ర పోషించే కొన్ని కంపెనీలు ఉన్నాయి. అవేంటంటే ఓన్లీ ఆటో కాంపోనెంట్స్ తయారు చేస్తాయి, చిన్న చిన్నవి. దానికి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, టైర్లు అనేవి, మరి దానికి సంబంధించిన ఇంజిన్స్, లోపల స్పేర్ పార్ట్స్. అటువంటి కంపెనీలు కూడా ఎక్సలెంట్ రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు బహుశా. మనకి లాస్ట్ 6 months నుంచి కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది చక్కగా పైకి వెళ్తూ ఉన్నాయి. ఈవెన్ మన లార్జ్ క్యాప్ స్టాక్సే స్ట్రగుల్ అవుతున్నాయి పైకి వెళ్ళడానికి. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే వాటికి చిన్న చిన్న కంపెనీస్కి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క ఆటో ఎన్సెలరీ అంటే ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీలు చాలా చాలా లబ్ధి పొందాయి. వీటికి ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో స్మాల్ క్యాప్ స్టాక్ అంటే దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ అంటాం కదా, చిన్న స్టార్టప్ లాగా స్టార్ట్ అయ్యి వాటి యొక్క విస్తరణ అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఈ యొక్క ఆటో యాన్సిలరీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం లాస్ట్ 6 months డేటా అనేది చూసుకున్నట్టయితే చూడండి, ఈ పర్టికులర్ స్టాక్స్లో ఎక్సలెంట్ రిటర్న్ రావడం జరిగింది. దగ్గర దగ్గర 250% రిటర్న్ రావడం అనేది జరిగింది అనమాట. ఏది లాస్ట్ 6 monthsలో. ఒకవేళ కనుక మనం జూపిటర్ వ్యాగన్స్లో 6 months క్రితం ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే ఇప్పటికి మనకి ఏంటంటే 250% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిసిషన్ క్యాంప్ షాఫ్ట్స్ కానీ, జేబిఎం ఆటో. సో ఒకప్పుడు జేబిఎం ఆటో అయితే ఎక్సలెంట్గా పెరిగింది. దాని తర్వాత చాలా కరెక్షన్ జరిగి మళ్ళీ ఏంటంటే స్లోగా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అండ్ దాని తర్వాత టాల్ బ్రూస్ ఆటో కాంపోనెంట్స్, బ్యాంకో ప్రొడక్ట్స్, గాబ్రియల్ ఇండియా, ఇవన్నీ కూడా మోర్ దాన్ 100% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే యాన్యువల్గా ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా 25% అంటే యాన్యువల్గా 24% అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మోర్ దాన్ 100% అంటే 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్ 6 months డేటా ఇది. అదేవిధంగా 1 year డేటా అనేది చూసుకుంటే 332% రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన జూపిటర్ వ్యాగన్స్లో. అండ్ జేబిఎం ఆటో వీళ్ళకేంటంటే గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు, అదేవిధంగా ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి అనమాట. ఓకే, దాని తర్వాత ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఎస్ఎం ఆటో షేపింగ్, ఆర్ఏసిఎల్, ప్రిసిషన్ క్యాంప్ షాఫ్ట్, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే. అండ్ శాల్ ఆటోమోటివ్ 100% అనమాట. టాల్ బ్రూస్ ఇది లాస్ట్ 1 yearలో. వీటిల్లో ఏ కంపెనీలో మనం ఒక 100 rupees అనేది ఇన్వెస్ట్ చేస్తే 1 year తర్వాత మనకు డబుల్ అయిపోయింది, మోర్ దాన్ డబుల్ అనమాట. జూపిటర్ వ్యాగన్ అయితే 300%, 1 lakh కాస్త 3 lakhs అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనకేంటంటే స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మీరు కూడా వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోండి. వాచ్ లిస్ట్ పెట్టుకొని వీటిల్లో ఏంటంటే మంచి మొమెంటం ఇంకా ఉండే అవకాశం ఉంది. మల్టీ బ్యాగర్స్గా ఆల్రెడీ అయినాయి, మోర్ దెన్ 100% రిటర్న్ ఇచ్చేసినాయి కంపెనీస్. సో ఇటువంటి కొద్దిగా డిస్కౌంట్ జరిగిందనుకోండి, దాన్ని ఏంటంటే వీటిల్లో ఆపర్చునిటీస్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఇక్కడ మనం షేర్ చేస్తున్నామో ఈ కంపెనీస్ అన్నీ కూడాను ఈ యొక్క ఆటో యాన్సిలరీ అంటే ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే సెక్టార్ అనమాట. ఈ సెక్టారు చాలా ప్రొఫెషనల్గా ముందుకెళ్తూ ఉంది. అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇండియా వైడ్ కానీ యూఎస్ అండ్ ఆఫ్ కోర్స్ చైనా డేటా మనం అబ్జర్వ్ చేస్తే చైనాలో అయితే విపరీతంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, సో ఇండియాలో కూడా నెక్స్ట్ మేబీ నాకు తెలిసి ఒక 3-4 yearsలో ఈ ట్రాన్సిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ట్రాన్సిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంట్లో బ్యాటరీ కంపెనీస్ అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే ఆటో యాన్సిలరీస్ అనేది టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే నెక్స్ట్ స్పేస్లో ఏంటంటే ఈవీ స్పేస్ అనమాట. ఈవీలో మనకి బ్యాటరీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అనేది ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆ యొక్క బ్యాటరీకి సంబంధించిన స్టాక్స్ అంతా దాంట్లో స్ట్రాంగ్గా ఏది ఉన్నాయి అన్నీ ఆ యొక్క స్టాక్ని ఫిల్టర్ చేసి ఏంటంటే షేర్ చేస్తాను.
ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఆటో యాన్సిలరీ కాంపోనెంట్స్ గురించి. సో చాలామంది ఏంటంటే ఆ సెక్టార్ వైజ్గా స్టాక్స్ మాకు ఒకసారి చూపించండి, ఒక చిన్న వీడియో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే స్టాక్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ మన ఛానల్ ద్వారా మీ దాకా చేరవేయబడుతుంది. సీ యూ దేర్. థ్యాంక్ యూ.